జై గురుదేవ్. అమెరికా గురించి ఇంకా మరిన్ని విషయాలు వీడియోలో చెప్తాం. యూఎస్లో మహాలక్ష్మి అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, తెలుగు యూట్యూబ్ ఛానల్. దాంట్లో కూడా ఈ అమెరికా గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అమెరికాలో నార్మల్గా ఒక విలేజ్ ఎలా ఉంటుందంటే, ఒక చర్చ్ ఉంటుంది, ఒక స్కూల్ ఉంటుంది, చర్చికి ఆపోజిట్గా ఒక శ్మశానం ఉంటుంది, సెమిటరీ ఉంటుంది, ఒక హోటల్, కొన్ని విలేజెస్లో ఒక హోటల్ ఉంటుంది, కొన్ని విలేజెస్లో ఆ హోటల్ కూడా ఉండదు. చర్చ్ అటెండెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ వెస్ట్లో ఏమంటే భయంకరంగా జనాల్ని భయపెడుతూ ఉంటారు. మా మతం నమ్మకపోతే నరకాన్ని, ఫియర్ అనేది ఎక్కువ పెట్టేసి జనాల్ని రిలీజియన్ వైపు నడుపుతూ ఉంటారు. మన ఇండియాలో అయితే గ్రీడిని పెడతారు. గ్రీడిన్ అంటే, నువ్వు ఈ పూజ చేస్తే నీకు ఇన్ని కోట్ల జన్మల ఫలితం, ఇన్ని కోట్ల జన్మల పాపాలు పోతాయి, నువ్వు ఈ పూజ చేస్తే ఇన్ని లక్షల జన్మల పాపాలు పోతాయి, ఈ పూజ చేస్తే నువ్వు ఇన్ని కోట్ల రూపాయల డబ్బు వస్తుంది. ఈ విధంగా మన ఈస్ట్లోనేమో గ్రీడ్ పెడతారు. అంటే మీకు డబ్బు వస్తుంది, కోట్ల డబ్బులు వస్తాయి, మీ కోట్ల పాపాలు పోతాయి, లక్షల పాపాలు పోతాయి, నీకు స్వర్గం వస్తుంది. ఈ విధంగా గ్రీడ్ని మన ఈస్ట్లో పెడతారు. అదే వెస్ట్లో అయితే భయాన్ని పెడతారు. నువ్వు జీసస్ని నమ్మకపోతే నరకానికి పోతావు, నువ్వు యెహోవాని నమ్మకపోతే నరకానికి పోతావు, ఆ భయంకరమైన టార్చర్ని నరకంలో పొందుతావు అని వెస్ట్లో ఫియర్ ఉంటుంది. ఈ విధంగా ఈ రెండు ఉంటాయి. దానివల్ల ఏమంటే, చాలామంది ఇక్కడ మన లైఫ్లో టార్చర్ పొందే వాళ్ళు కూడా, అంటే బాడీని కానీ టార్చర్ పెట్టుకునే వాళ్ళు కూడా, వాళ్ళు ఎందుకు టార్చర్ పెట్టుకుంటారంటే, మాకు చనిపోయిన తర్వాత మాకు స్వర్గం వస్తుంది అనే ఫీలింగ్ తోటి, అంటే అప్పుడు మంచి సీటు వేసుకోవడానికి, స్వర్గంలో మంచి సీటు వేసుకోవడానికి ఇక్కడ వాళ్ళు అనేక రకాల సేవలు, టార్చర్ పొందుకుంటూ ఉంటారన్నమాట. అంటే తర్వాత ఇప్పుడు స్వర్గాన్ని చనిపోయిన తర్వాత స్వర్గాన్ని పొందడానికి వాళ్ళు తమ కోట్ల ధనాన్ని దానాలు చేస్తూ ఉంటారు. అక్కడ కూడా వాళ్ళు స్వార్థంతో చేస్తూ ఉంటారు. ఈ విధంగా చర్చి అటెండెన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అమెరికాలో. ఈ ఫార్మింగ్ ఎక్విప్మెంట్ కూడా మ్యాక్సిమం కూలీ వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అమెరికాలో. వాళ్ళంతా కూడా మెషినరీ ఫార్మింగ్ ఉంటుంది. మెషినరీ ఫార్మింగ్ అంటే మొత్తం మెషిన్స్ ద్వారానే వాళ్ళు ఫార్మింగ్ ఉంటుంది. ఈ ఫార్మింగ్ ఎక్విప్మెంట్ మొత్తాన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఒక పెద్ద పెద్ద రేకుల షెడ్స్ ఉంటాయి. ఆ రేకుల షెడ్స్ లోపలనే ఈ ఫార్మింగ్ ఎక్విప్మెంట్ మొత్తాన్ని పెట్టేస్తుంటారు. అదేవిధంగా సిలిండ్రికల్ గ్రానరీస్ అనేది ఎక్కడ చూసినా ఉంటాయి. ఆ సిలిండ్రికల్ గ్రానరీస్లో వాళ్ళు పొలాల్లో పండించిన ధాన్యాలు మొత్తాన్ని తీసుకొచ్చి ఆ గ్రానరీస్లో స్టోర్ చేసుకుంటుంటారు. వీటిని కానీ అదర్ సీరియల్ గ్రెయిన్స్ని కానీ మొత్తాన్ని కూడా స్టోర్ చేసుకోవడానికి దాన్ని వాడుకుంటుంటారు. అమెరికాలో అగ్రికల్చర్ లేబర్ చాలా తక్కువ ఉంటుంది. అందుకనే వాళ్ళు ఈ హైటెక్ ఎక్విప్మెంట్ని వాడుకుంటూ ఉంటారు. అమెరికాలో మ్యాక్సిమం మినిమం ఒక్కొక్క ఫార్మర్కి 35 ఎకరాల పొలం ఉంటుంది. 35 ఎకరాల నుంచి 5,000 ఎకరాల దాకా ఒక్కొక్కరికి పొలం ఉంటుంది. అమెరికాలో ఫార్మింగ్ లిమిట్ అనేది ఉండదు. అంటే మన దేశంలో సీలింగ్ ఉంటుంది. ఒక్కొక్కడికి, అంటే ఇందిరాగాంధీ తెచ్చింది ఈ సీలింగు, ఒక్కొక్కడికి 25 ఎకరాలు, 10 ఎకరాలు, అంటే బాగా వెట్టుగా ఉండి బాగా మంచిగా ఉండే పొలం అయితే ఒక్కొక్కడి పేరు మీద 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. అదే డ్రై ల్యాండ్ అయితే 25 ఎకరాల కంటే ఎక్కువ ఉండదు. అదే మన ఏపీలో అయితే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క సీలింగ్ లిమిట్ తీసుకొచ్చింది ఇందిరాగాంధీ. కానీ ఇక్కడ అమెరికాలో సీలింగ్ లిమిట్ అనేది ఉండదు. ఒక్కొక్క మనిషి 10,000 ఎకరాలు కూడా వాడి పేరున ఉండొచ్చు, కొనుక్కొని పెట్టుకోవచ్చు. ఆ విధంగా ఈ అమెరికాలో ఉండే ఈ అగ్రికల్చర్ చేసే ఫార్మర్స్కి 35 ఎకరాల నుంచి 5,000 ఎకరాల దాకా ఉంటుంది. చాలామంది ఈ ఫార్మింగ్ ఎక్విప్మెంట్ రెంట్కి తెచ్చుకుంటుంటారు. కొంతమంది ఓన్గానే ఎక్విప్మెంట్ వాళ్ళకు ఉంటుంది. ఈ ఫార్మింగ్ చేసే వాళ్ళందరూ కూడా చాలామంది ఎక్కువగా 1 మైల్ స్క్వేర్ ఫార్మ్స్ ఉంటాయి. ఈ 1 మైల్ స్క్వేర్ ఫార్మ్స్లలో సింగిల్ హోమ్స్ కట్టుకొని, ఒక ఇల్లు 2-3 స్టోరీస్ ఉండే ఒక ఇల్లును కట్టుకొని, ఆ ఇంట్లోనే కుక్కల్ని, గన్స్ని పెట్టుకొని బతుకుతూ ఉంటారు. అంటే చీకటి అంటే కొంచెం భయం ఉంటుంది, యానిమల్స్ అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అవన్నీ ఉన్నా కానీ వాళ్ళ దగ్గర గన్స్ ఉంటాయి కాబట్టి ఏమైనా యానిమల్స్ అటాక్ చేసినప్పుడు ఆ గన్స్ తోటి షూట్ చేస్తారు. కాబట్టి వాళ్ళు భయం లేకుండా ఆ విధంగా
డిస్టెంట్ ప్లేసెస్లో ఈ పెద్ద పెద్ద ఫార్మ్స్లోనే ఇల్లు కట్టుకొని బతుకుతూ ఉంటారు. ఇక అమెరికా గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ట్రావెల్ దేశీ అని ఒక యూట్యూబ్ ఛానల్, దానికి 500,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. రజన్ సోంగ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్, దాంట్లో 600K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓన్లీ USA గురించి చెప్తుంటారు వీళ్ళు. అరౌండ్ 100 వీడియోస్ వాళ్ళ ఛానల్స్లో ఉంటాయి. అదేవిధంగా హ్యాపీ వైజా వ్లాగ్స్ అని కూడా ఒక ఛానల్ ఉంటుంది. USA అమెరికాలో ఉండే విలేజెస్ అన్నిటికీ కూడా పవర్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, రోడ్స్ ఉంటాయి. అన్ని విలేజెస్కి ఈ విధంగా పవర్ కనెక్షను, వాటర్ కనెక్షను, రోడ్ కనెక్షన్ ఉంటాయి. ఈ అమెరికన్ మిలిటరీ ఛానల్ని ఒకదాన్ని అనాలసిస్ చేస్తే మెనీ థింగ్స్ కెన్ బి డ్రాప్ ఫ్రమ్ ఎయిర్ప్లేన్స్, అంటే ప్లేన్స్ నుంచే చాలా మిలిటరీ ఎక్విప్మెంట్ డ్రాప్ చేయొచ్చు. వాటి కొంచెం చుట్టూ కొంచెం స్పాంజ్ లాంటివి పెట్టేసి, అంటే కింద పడినప్పుడు డ్యామేజ్ అవ్వకుండా చుట్టూ క్లాత్స్ కట్టేసి ఎయిర్ డ్రాప్ చేయొచ్చు. అంటే ప్లేన్స్ నుంచి డైరెక్ట్గా ప్లేన్స్ స్పీడ్గా వెళ్తున్నప్పుడే దానికి కింద డోర్ ఓపెన్ చేసి ఆ డోర్లో నుంచి వేసేయచ్చు. బోట్లు కూడా ప్లేన్స్ నుంచి ఎయిర్ డ్రాప్ చేయొచ్చు. ఒక బోనియార్డ్ అనే ఒక ప్లేస్ ఉంటుంది అమెరికాలో, దాంట్లో 5,000 ప్లేన్స్ అనేవి ఒకే ప్లేస్లో ఉంటాయి. అన్నీ కూడా ఈగల్ షేప్డ్ సింబల్స్ ఉంటాయి. సేమ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి ఎక్సెప్ట్ హెలికాప్టర్స్. ఒక హెలికాప్టర్ అనేది యుద్ధ ట్యాంకును కూడా లేపగలిగే కెపాసిటీ ఉంటుంది హెలికాప్టర్స్. ఈ హెలికాప్టర్స్ అంత వెయిట్ని కూడా అది మోయగలవు. ఇవి ట్యాంక్స్ ఉంటాయి కదా, వార్లో వాడే ట్యాంక్స్, ఆ ట్యాంక్స్ని కూడా ఈ హెలికాప్టర్స్ లిఫ్ట్ చేయగలుగుతాయి. రిమ్ ప్యాక్ గురించి మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఒక 2 ఎద్దులు ఎంత సైజు ఉంటాయో అంత ఎద్దు సైజు ఉండే రోబోట్ అది, రిమ్ ప్యాక్ అనే ఒక రోబోట్. అదేవిధంగా యాంఫీబియస్ లో వెయిట్ ట్యాంక్స్ కూడా ఉంటాయి. యాంఫీబియస్ అంటే అవి సముద్రంలో వెళ్తాయి, అదేవిధంగా రోడ్డు మీద వెళ్తాయి. ఈ రెండింటి మీద వెళ్తాయి కాబట్టి వాటిని యాంఫీబియస్ లో వెయిట్ ట్యాంక్స్ అంటారు. ఎక్కువ ట్యాంక్ ఉంటే సముద్రంలో మునిగిపోతాయి కాబట్టి దాని వెయిట్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. ఈ విధంగా ట్రైనింగ్ అనేది అమెరికా అనేది 70 సంవత్సరాల నుంచి ఇస్తుంది. అదే ఇండియాకి అయితే ఆర్మీని ట్రైనింగ్ చేయడానికి 5 సంవత్సరాలు పడుతుంది. ల్యాండ్ బేస్డ్ ఫాలంక్స్ వెపన్ సిస్టమ్ కూడా అమెరికాలో ఉంటుంది. దాన్ని SBX-1 అని కూడా అంటారు. అదేవిధంగా పెద్ద సైజు ఫ్యూయల్ రబ్బర్ బ్లాక్ బ్యాగ్స్ ఇన్ ప్లేన్. కొన్నిసార్లు ఏమంటే ప్లేన్స్లోనే కొన్ని వేల లీటర్ల పెట్రోల్ని క్యారీ చేస్తూ పైప్స్ ద్వారా ప్లేన్స్లో ఫ్యూయల్ అయిపోయినప్పుడు ప్లేన్స్ ఫ్యూయల్ సప్లై చేస్తుంటారు. దానికోసం ఏమంటే ఒక పెద్ద సైజు ఫ్యూయల్ రబ్బర్ బ్లాక్ బ్యాగ్స్ అనేవి ప్లేన్స్లో ఉంటాయి. ఒక 2 ట్యాంకులు ఎంత సైజు ఉంటాయో అంత సైజు ఉంటాయి అవి. వాటికి ప్లేన్స్కి స్ట్రాప్స్ తోటి చుట్టూ ఒక స్ట్రాప్స్ని పెట్టేసి ఆ స్ట్రాప్స్తో కట్టేసి ప్లేన్కి కట్టేసి ఉంటారు. అదేవిధంగా జంగిల్లో బ్రిడ్జెస్ కూడా వాళ్ళు వెంటనే బిల్డ్ చేసే టెక్నాలజీ అనేది అమెరికా దగ్గర ఉంది. అదేవిధంగా M-27 MLRS, థర్డ్ మిసైల్ ఇన్ సౌత్ కొరియా. ఇవన్నీ మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ టైప్ చేసినప్పుడు దాని గురించి మీకు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ వస్తాయి. యాంటెనా పాడ్ ఇన్స్టాల్ ఆఫ్ టీవీ రేడియో ఇంట్రెషన్. ఇంకోటి అమెరికాలో టోక్యో నైట్ జంప్ ఫ్రమ్ ప్లేన్ కూడా చేసినారు. అంటే ప్లేన్లో వెళ్తూ ప్లేన్ నుంచి టోక్యోలో నైట్ జంప్ చేయడం, రాత్రిపూట జంప్ చేయడం. హెవీ ట్రాన్స్పోర్ట్ డక్స్ ఇన్ షిప్స్లో పెద్ద హెవీ ట్రాన్స్పోర్ట్ డాక్స్ ఉంటాయి. అంటే షిప్స్ లోపల కింద భాగం మొత్తం హాలోగా ఉంటుంది. ఈ హాలో ప్లేస్లో ఈ యుద్ధానికి కావాల్సిన ట్యాంక్స్ కానీ ప్లేన్స్ కానీ చిన్న ప్లేన్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ మొత్తాన్ని కూడా హాలో ప్లేస్లోనే పెట్టేసి ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. హోవర్ క్రాఫ్ట్ ఐకాక్స్. ఆ విధంగా ఒక షిప్ అనేది కొన్ని 20s పెద్ద లార్జ్ ట్యాంక్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి క్యారీ చేయగలుగుతుంది. ఇక యుఎస్ని కొంచెం గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేసిన తర్వాత ఫైండ్ అవుట్ చేసిన విషయాలు ఏమంటే చాలా సస్పీషియస్ థింగ్స్ అమెరికాలో ఉంటాయి. వైట్ ఏరియా ఒకటి ఉంటుంది, 100 కిలోమీటర్ రేంజ్ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే నార్త్
హార్డింగ్ సౌత్ డకోటాలో ఉంటుంది. అమెరికాలో లెఫ్ట్ సైడ్ మొత్తం డెజర్ట్స్ ఉంటాయి, రైట్ సైడ్ మొత్తం ఫార్మ్స్, ఫారెస్ట్లు ఉంటాయి. అమెరికా అనేది మొత్తం అమెరికన్ గవర్నమెంట్ అనేది లెఫ్ట్ సైడ్ మొత్తం డెజర్ట్స్ ఉండే ప్లేస్లో 80% ఓన్ చేసుకుని ఉంది. అదే లెఫ్ట్ సైడ్ మొత్తంలో 40% ల్యాండ్ని అమెరికన్ గవర్నమెంట్ ఓన్ చేసుకుని ఉంటుంది. గవర్నమెంట్ అనేది 10 లక్షల మైల్స్ ఏకర్స్ని $10 lakhs మైల్స్ ఏకర్స్ని గవర్నమెంట్ అనేది అమెరికన్ గవర్నమెంట్ అనేది ఆధీనంలో ఉంటుంది. అమెరికా ఏరియా మొత్తం చూసుకుంటే 40 lakhs మైల్ బాక్సెస్ అంటారు. 40 lakhs మైల్ స్క్వేర్ బాక్సెస్ అంటే 1 మైలు ఉండే లెంత్ ఉండే సైడ్ లెంత్ ఉండే ఒక స్క్వేర్ తీసుకుంటే అలాంటి స్క్వేర్స్ 40 lakhs మైల్ స్క్వేర్ బాక్సెస్ అమెరికాలో ఉంటాయి. ఈ 40 lakhsలలో అమెరికన్ గవర్నమెంట్ అనేది మొత్తం ల్యాండ్లలో 25% ల్యాండ్ అనేది అమెరికన్ గవర్నమెంట్ ఓన్ చేసుకొని ఉంటుంది. అంటే ఈ 40 lakhsలలో 10 lakhs మైల్ స్క్వేర్ బాక్సెస్ని అమెరికన్ గవర్నమెంట్ ఓన్ చేసుకొని ఉంటుంది. ఆల్మోస్ట్ 25% ల్యాండ్ అనేది గవర్నమెంటే ఓన్ చేసుకుంటుంది. ఆ గవర్నమెంట్ ఓన్ చేసుకున్న ల్యాండ్ కూడా మ్యాక్సిమం డెజర్ట్ ఏరియాలో ఉంటుంది. ఆ డెజర్ట్ ఏరియాలో వాళ్ళు యుద్ధానికి సంబంధించిన డిఫరెంట్ ఆపరేషన్స్ని చేస్తూ ఉంటారు. సీ బర్డ్ ట్రిమ్ ఫుడ్స్ పిగ్మిడ్ ఫ్యాక్టరీ అంటే ఇవన్నీ గూగుల్లో ఫైండ్ అవుట్ చేసిన డిఫరెంట్ థింగ్స్. సీ బర్డ్ అనే ట్రియంఫ్ ఫుడ్స్ అనేది ఒకటి ఉంటుంది, అది పిగ్మిడ్ ఫ్యాక్టరీ. అదేవిధంగా 2 కిలోమీటర్స్ యుఎస్ ఆయిల్ పైప్ లైన్స్ ఉంటాయి. 2 meters డయామీటర్ ఉండే పైప్ లైన్స్ కిలోమీటర్స్ లెంత్లో ఉంటాయి. 2 million కిలోమీటర్ యుఎస్ పైప్ లైన్స్ ఉంటాయి. అంటే మొత్తం అమెరికాలో 20 లక్షల కిలోమీటర్స్ లెంత్ ఉండే ఆయిల్ లైన్స్, గ్యాస్ ఆయిల్ పైప్ లైన్స్ అనేవి ఉంటాయి. ఆయిల్ మళ్ళీ గ్యాస్ అనేది ఇళ్ళకి, బిజినెస్లకి డైరెక్ట్గా ఇంటికే వస్తాయి. అదేవిధంగా అమెరికాలో మొత్తం ఈ గూగుల్ మ్యాప్స్లో ఫైండ్ అవుట్ చేసిన ఏమంటే 12 లార్జ్ సైజ్ గ్రానరీస్ విలేజెస్లో ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే గ్రెయిన్స్ మొత్తాన్ని ఈ గ్రానరీస్లో పెట్టుకుంటారు. ఆ చుట్టుపక్కల ఉండే విలేజెస్ అందరూ వచ్చేసి వాళ్ళ విలేజెస్లో పండించిన పంట మొత్తాన్ని కూడా ఈ గ్రానరీస్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారు. అలాంటివి మెనీ స్క్వేర్ మైల్స్ హ్యావ్ హౌసెస్ అండ్ గ్రానరీస్. ఈ స్క్వేర్ మైళ్ళు ఉంటాయి. మ్యాక్సిమం ఎక్కువగా 1 మైల్ లెంత్ ఉండే స్క్వేర్ హౌసెస్, 1 square mile ఏరియా ఉండే ఫార్మ్స్ ఉంటాయి. ఆ ఫార్మ్స్లో ఒక ఇల్లు పెట్టుకుని ఉంటారు. ఆ ఇంటికి ప్రతి ఇంటికి కూడా గ్రానరీస్ ఉంటాయి. గ్రానరీస్ అంటే ఫుడ్ పండించిన పంటని స్టోర్ చేసుకునే ప్లేసెస్. కొన్ని స్క్వేర్ మైల్స్లలో హౌసెస్ ఉండవు. ఆ హౌసెస్ ఉండని అన్నీ విలేజెస్లో బతుకుతూ ఉంటారు. వాళ్ళు విలేజెస్లో బతుకుతూ ఆ విధంగా వస్తూ ఉంటారు. ఒక నార్మల్ స్మాల్ విలేజ్ మనం అనాలిసిస్ ఇస్తే అమెరికాలో ఇల్లు ఉంటాయి, స్కూల్ ఉంటుంది, చర్చ్ ఉంటుంది, గ్రానరీస్ ఉంటాయి. అంటే వాళ్ళు పండించిన పంటను స్టోర్ చేసుకునే సిలిండ్రికల్ స్టీల్ అదే సిలిండ్రికల్ షేప్లో ఉండే స్టీల్తో చేసిన ఒక పాత్రలు అలాంటివి అనమాట. పెద్ద పెద్దవి. అంటే ఒక బిల్డింగ్ ఎంత పెద్దగా ఉంటుందో, ఒక 2 story బిల్డింగ్ 4 story బిల్డింగ్ ఎంత హైట్ ఉంటుందో ఇవి కూడా అంత హైట్ ఉంటాయి. గ్రానరీస్ ఉంటాయి, పోస్ట్ ఆఫీస్ ఒకటి ఉంటుంది, ఒక హోటల్ ఉంటుంది. ఈ స్మాల్ ఆర్డర్ రిపేర్ షాప్స్ ఫర్ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ ఉంటుంది. అంటే వాళ్ళు ఫార్మ్ ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, దానికి కావాల్సిన రిపేర్ షాప్స్ ఉంటాయి. అన్ని ఇళ్ళకి కరెంట్ సప్లై ఉంటుంది. కొన్ని విలేజెస్లో వాళ్ళకి చర్చిల్లో కూడా గ్రూప్స్ ఉంటాయి. క్యాథలిక్ అని ఉంటుంది, మెథడిస్ట్ అని ఉంటుంది, లూథరన్ అని చర్చెస్ ఉంటాయి. ఈ విధంగా గ్రూప్స్ ఉంటాయి. కాబట్టి కొన్ని విలేజెస్లో 3-4 ఒక్కొక్క గ్రూప్కి ఒక చర్చ్ ఉంటుంది. కొన్ని విలేజెస్లో 4-5 చర్చిలు కూడా ఉంటాయి. కొన్ని విలేజెస్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అంటే విలేజ్ మొత్తానికి కలిపి ఒక స్విమ్మింగ్ పూల్ కట్టుకొని ఉంటారు.
ఒక్కొక్క విలేజ్కి ఇంకొక విలేజ్కి యావరేజ్గా 10 కిలోమీటర్స్ నుంచి 20 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ సపరేట్ ఫ్రీ మొబైల్ హోమ్ పార్క్స్ ఉంటాయి, అవన్నీ సపరేట్గా ఉంటుంటాయి అమెరికాలో. మెనీ విలేజెస్లో ప్రతి విలేజ్కి ఒక బార్ ఉంటుంది, అంటే ఒక వైన్ షాప్ ఉంటుంది ప్రతి విలేజ్లో. కొన్ని విలేజ్లో ఉండవేమో కానీ మ్యాక్సిమం యావరేజ్గా ప్రతి విలేజ్కి ఒక వైన్ షాప్ ఉంటుంది. ఇక అమెరికాలో న్యూక్లియర్ బాంబ్స్ విషయానికి వస్తే, అమెరికా అనేది ఈ న్యూక్లియర్ బాంబ్స్ చేయాలంటే కంపల్సరీ యురేనియం ఉండాలి. ఆ యురేనియం కోసం ఇంతకుముందే చెప్పాను, ఒక పీసును కానీ మీరు తీసుకొస్తే మీకు $10,000 ఇస్తామని పబ్లిక్కి చెప్పారు. ఆ పబ్లిక్కి చెప్పగానే ఇంకా కొన్ని లక్షల మంది, కోట్ల మంది జనాలు ఏం చేశారంటే కార్లలో బయలుదేరి మొత్తం యురేనియం హంట్ని చేశారు. అది మనకి ఐ లవ్ లూసీలో యురేనియం హంట్ అనే ఒక ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఎపిసోడ్లో మనం చూడవచ్చు ఏ విధంగా చేశారనేది. ఆ విధంగా జనాలందరూ వెళ్ళేసి సెర్చ్ చేసేసి కొన్ని లక్షల కేజీల యురేనియంని గవర్నమెంట్కి ఇచ్చారు. ఆ లక్షల కేజీల యురేనియం తోటి గవర్నమెంట్ అనేది కొన్ని లక్షల న్యూక్లియర్ బాంబ్స్ని తయారు చేసుకొని అమెరికా పెట్టుకున్నది. ఆ విధంగా ఒక థియరీ ప్రకారం ఏమంటే, ఇంకొక థియరీ ప్రకారం ఏంటంటే, ఇది కరెక్ట్ కదా మనకు కరెక్ట్గా తెలియదు, కుర్జిగే సాగ్డ్ KURZGESAGT అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఆ యూట్యూబ్ ఛానల్ ప్రకారం ఏమంటే ప్రపంచంలో మొత్తం 15,000 న్యూక్లియర్ బాంబ్స్ మాత్రమే ఉన్నాయి. అమెరికా దగ్గర 7,000 న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. రష్యా దగ్గర 7,000 న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. మిగిలిన 7 కంట్రీస్ అన్నీ కలిపి ఇండియా, చైనా, పాకిస్తాన్ ఉందో లేదో తెలియదు, వాళ్ళు ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. ఇండియా, చైనా, ఫ్రాన్స్, UK, ఈ 4-5 కంట్రీల, ఈ మొత్తం 7 కంట్రీల దగ్గర అన్నీ కలుపుకొని 1000 న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. బట్ నేను చెప్పేది ఏమంటే, ప్రపంచం మొత్తం మీద గవర్నమెంట్ అనేది చాలా సీక్రెట్గా మెయింటైన్ చేసింది. 10 లక్షల న్యూక్లియర్ బాంబ్స్ ఉండొచ్చు అనేది నేను చెప్పే అనాలిసిస్. ప్రపంచం మొత్తం మీద 5,000 అర్బన్ సిటీస్ ఉన్నాయి. మన భూమి మొత్తం మీద 5,000 అర్బన్ సిటీస్ ఉన్నాయి. అంటే 1 లక్ష పాపులేషన్ కంటే ఎక్కువ ఉండే సిటీస్ మొత్తం కలిపి 5,000 అర్బన్ సిటీస్ ఉన్నాయి. 3 న్యూక్లియర్ బాంబ్స్ కలిపి ఒక సిటీ పాపులేషన్ మొత్తాన్ని వైప్ అవుట్ చేసే కెపాసిటీ ఉంటుంది. అలాగా ఒక 5 నిమిషాల్లో 300 కోట్ల మంది జనాలని చంపేయగల కెపాసిటీ అనేది న్యూక్లియర్ బాంబ్స్కి ఉంటుంది. అన్ని చేసినా కానీ మనకి స్టిల్ ఒక 1,500 న్యూక్లియర్ వెపన్స్ అనేవి లెఫ్ట్గా మిగిలిపోతాయి. అంత హై లెవెల్ యురేనియం అనేది భూమిలో ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఇప్పుడున్న ప్రపంచంలో ఉండే న్యూక్లియర్ బాంబ్స్ని వాడుకొని విలేజెస్లో ఉండే జనాలను చంపడం కష్టం. కానీ ఈ బాంబ్స్ తోటి సిటీలో మ్యాక్సిమం అరౌండ్ 40%, అంటే హ్యూమన్ రేస్ మొత్తంలో 40% to 50% హ్యూమన్స్ అంతా కూడా సిటీస్లోనే బతుకుతున్నారు. ఆ విధంగా అరౌండ్ 300 to 400 crore పీపుల్ని అరౌండ్ 12 minutesలో చంపేసే కెపాసిటీ అనేది ఇప్పుడు ప్రపంచంలో ఉంది. అన్ని న్యూక్లియర్ బాంబ్స్, కొన్ని లక్షల న్యూక్లియర్ బాంబ్స్ అనేవి అమెరికా దగ్గర, రష్యా దగ్గర, ఇండియా దగ్గర, ఇంకా చైనా దగ్గర, ఫ్రాన్స్, UK దగ్గర, ఇంకా మిగతా దగ్గర ఉన్నాయి. వీళ్ళు బయటకు చెప్పట్లేదు కానీ ఇవన్నీ కూడా చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు. మనం అమెరికా గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే రోడ్ టైం ల్యాప్సెస్ అని యూట్యూబ్లో వీడియోస్ దొరుకుతాయి. ఈ రోడ్ టైం ల్యాప్సెస్ వాడుకొని మనం అమెరికా గురించి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఈ టైం ల్యాప్స్ అనేది అమెరికా గురించి ఇంకా విషయాలు తెలుసుకోవడానికి చాలా యూస్ఫుల్. అది ఏ విధంగా థింగ్స్ హ్యాపెన్ అవుతున్నాయి మొత్తం తెలుసుకోవచ్చు. ఇక ఈ టైం ల్యాప్స్ వీడియోస్ ద్వారా మనం అది ఎలా చేస్తారు, ఏం చేస్తారని కూడా మనకి యూట్యూబ్లో తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్విమ్మింగ్ పూల్ టైం ల్యాప్స్ వీడియో చూసుకుంటే, ఆ స్విమ్మింగ్ పూల్ని ఎలా కడతారు, దానికి వినైల్ లైనర్ని ఎలా పెడతారు, ఆ వాటర్ని అండర్ గ్రౌండ్ నుంచి ఎలా ఫిల్ చేస్తారు, ఆ రెండు నెలల్లో చేసే ఆ స్విమ్మింగ్ పూల్ కన్స్ట్రక్షన్ మొత్తాన్ని అది మనం ఒక 2 minutes 3 minutes టైం ల్యాప్స్లో చూడవచ్చు. ఆ విధంగా కొన్ని వందల టైం ల్యాప్స్ అనేవి మనకి యూట్యూబ్లో ఉన్నాయి. ఆ టైం ల్యాప్స్ వీడియోస్ చూసుకొని మనకి చాలా నాలెడ్జ్ పొందొచ్చు. అదేవిధంగా USA రోడ్ ట్రిప్ టైం ల్యాప్సెస్ కూడా కొన్ని వందలు మనకి యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి. అవన్నీ చూడడం ద్వారా మనకి అమెరికాలో ఏం చేస్తున్నారు,
అమెరికా గురించి మొత్తం తెలుసుకోవడానికి ఈ టైం ల్యాబ్స్. ఇక ఆర్వీస్ అంటారు. ఈ ఆర్వీస్ కూడా అమెరికాలో చాలా ఎక్కువ ఉంటాయి. ఈ ఆర్వీస్ని వాళ్ళు ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారంటే జనరల్గా కారు వెనకాల ఒక దాంతో కార్కి అటాచ్ చేస్తారు అండ్ ఆర్వీని ఒక ఇంటిలాగా వాడుకుంటూ ఉంటారు. అమెరికాలో కొంత ఫుడ్ పెట్టుకుంటారు, తమకు కావాల్సిన చోట ఆ ఆర్వీని పార్క్ చేసుకుని దాంట్లో ఉంటుంటాయి, దాంట్లో ఆర్వీలలో ఉంటుంటారు. ఇక గూగుల్ మ్యాప్స్లో అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అమెరికాలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ చాలా ఉంటాయి, మెనీ ప్లేసెస్లో ఉంటాయి. ఆ లేక్స్ నుంచి రివర్స్ నుంచి వాళ్ళు వాటర్ని కలెక్ట్ చేస్తారు. ఈ వాటర్ కలెక్ట్ చేసేసి పైప్స్ ద్వారా చాలా ఇళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. కొన్ని ప్లేసెస్లో ఏమంటే లేక్స్ కానీ ఈ రివర్స్ నుంచి కానీ అవైలబుల్ లేనప్పుడు గ్రౌండ్ నుంచే వాటర్ని తీస్తారు మోటార్స్ని యూజ్ చేసుకొని. ఆ మోటార్స్ యూజ్ చేసుకొని గ్రౌండ్స్ నుంచి తెచ్చిన వాటర్ని దాన్ని ట్రీట్మెంట్ చేసి జనాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. వాటర్ పైప్స్ ద్వారా జనాలకి ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక గన్ డెత్స్ విషయానికి వస్తే అమెరికాలో గన్ లాబీ అనేది భయంకరంగా ఉంటుంది. పర్ ఇయర్ అమెరికాలో 40,000 మంది గన్స్ ద్వారా చనిపోతున్నారు. గన్ షూటింగ్స్ ద్వారా 40,000 మంది అమెరికాలో చనిపోతున్నారు ప్రతి సంవత్సరం కూడా. 2016లో 40,000 మంది గన్ షూటింగ్స్ ద్వారా చనిపోయారు. ఇక డెప్ట్ విషయానికి వస్తే అమెరికాకి డెప్ట్ భయంకరంగా ఉంటుంది. ప్రతి ఫ్యామిలీకి ఒక్కొక్క ఫ్యామిలీకి కూడా అమెరికాలో $2 లక్షల యొక్క డెప్ట్ ఉంది. $2 లక్షల అంటే అరౌండ్ $1 కోటి డెప్ట్ అనేది ప్రతి ఫ్యామిలీకి మన అమెరికాలో ఉంటుంది. అంటే గవర్నమెంట్ చేసిన డెప్ట్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే, అంటే ప్రతి పర్సన్ చేసిన డెప్ట్ కాదు, గవర్నమెంట్ చేసిన డెప్ట్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే అమెరికాలో ప్రతి ఇంటిపైన కూడా $1 కోటి డెప్ట్ ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లని అర్థం. $1 ట్రిలియన్ అంటే 70 లక్షల కోట్ల రూపాయలని అర్థం. అదే డాలర్స్ని రూపాయల్లో కన్వర్ట్ చేస్తే 20 ట్రిలియన్ అంటే 1,400 లక్షల కోట్ల రూపాయలు అనుకుంటాం. అంటే 14 కోట్ల రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే $1 కోటి అనేది ప్రతి ఫ్యామిలీకి కూడా అమెరికాలో డెప్ట్ ఉంది. చిన్నపిల్లల్ని తీసేస్తే పర్ హెడ్గా తీసుకుంటే అమెరికాలో ఒక్కొక్కరిని తలపైన $50 లక్షల డెప్ట్ ఉంది. అంటే అమెరికాలో అప్పు భయంకరంగా ఉంటుంది. ఈ గవర్నమెంట్ చేసిన డెప్ట్, జనాలు చేసినప్పుడు అన్నీ తీసుకుని యావరేజ్గా చూసుకుంటే చిన్నపిల్లల్ని తీసేస్తే అడల్ట్స్ వరకు ఒక్కొక్క పర్సన్ కూడా $50 లక్షల అప్పును చేశారు. ఈ విధంగా అమెరికాలో సంవత్సరానికి గన్ డెత్స్ ద్వారా, గన్ షూటింగ్స్ ద్వారా 40,000 మంది చనిపోతున్నారు. అయినా కానీ గవర్నమెంట్ గన్స్ని బ్యాన్ చేయట్లేదు. ఎందుకంటే లక్షల మంది గన్స్ ద్వారా చనిపోతున్నా కానీ గవర్నమెంట్ బ్యాన్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి భయంకరమైన డెప్ట్ ఉంది. ప్రతి పర్సన్ మీద 50 లక్షల డెప్ట్ అనేది ఉంది. ఈ అప్పు అనేది ఉంది. ఈ అప్పు ఉండడం వలన ఏ ఫారిన్ కంట్రీ అయినా మా అప్పు మాకు తీర్చండి అని వాళ్ళ మీద ప్రెజర్ పెట్టడానికి అవకాశం ఉంది. ఆ విధంగా ప్రెజర్ పెట్టే అవసరం ఉన్నప్పుడు మేము ఇప్పుడు కట్టము, మేము 100 సంవత్సరాల తర్వాత కడతామని గవర్నమెంట్ చెప్తుంది. కాదు మాకు ఇప్పుడే కట్టనని ఏదైనా గవర్నమెంట్ కానీ వాళ్ళని ప్రెజర్ చేస్తే వాళ్ళ దగ్గర గన్స్, న్యూక్లియర్ బాంబ్స్ తోటి ఆ కంట్రీ మొత్తాన్ని కూడా లేపేయడానికి అంత కెపాసిటీ అనేది అమెరికన్ గవర్నమెంట్ దగ్గర ఉంది. అందుకనే అమెరికన్ గవర్నమెంట్ ఎవడన్నా వేరే దేశం వాడు వచ్చి అటాక్ చేయడానికి అమెరికాకి వస్తే కూడా అమెరికాలో ప్రతి ఒక్కరి దగ్గర గన్స్ ఉంటాయి. ఆ గన్స్ తోటి షూట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అమెరికాలో భయంకరంగా గన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఇక అమెరికాలో SSN విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ పర్సన్కి కూడా చిన్నపిల్లలు కాకుండా వాళ్ళ నెక్లో ఒక బార్ ఉంటుంది, ఒక ట్యాగ్ ఉంటుంది, ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. దీన్ని సోషల్ సెక్యూరిటీ నెంబర్ అంటారు. అమెరికాలో SSN అంటారు, సోషల్ సెక్యూరిటీ నెంబర్. చిన్నపిల్లలకి సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ, అడల్ట్స్ అందరికి కూడా ఒక మెడ మీద ఒక ట్యాగ్ లాగా ఒక SSN నెంబర్ ఉంటుంది. ఇండియాలో ఏ విధంగా అయితే ఆధార్ ఉంటుందో ప్రతి ఒక్కరికి కూడా, అక్కడ చిన్నపిల్లలకి తప్పితే అడల్ట్స్ అందరికి కూడా SSN అంటే
సోషల్ సెక్యూరిటీ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. ఇక ఈస్ట్ పార్ట్ వెస్ట్ పార్ట్ విషయానికి వస్తే, వెస్ట్ పార్ట్లో జనాలు చాలా తక్కువ ఉంటారు. వెస్ట్ హాఫ్ పార్ట్లో మొత్తం కలిపి 10 కోట్ల మంది ఉంటారు. ఈస్ట్ హాఫ్ పార్ట్లో అమెరికాలో మొత్తం కలిపి 20 కోట్ల మంది ఉంటారు. రీజనబుల్ సిటీస్లో జనాలు ఎక్కువ ఉంటుంటారు. అమెరికాలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సర్ఫేస్ వాటర్ని ట్రీట్మెంట్ చేస్తుంది, గ్రౌండ్ వాటర్ని, 2 వాటర్ని అది ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. మోటార్స్, పెద్ద పెద్ద మోటార్స్ వాడుకొని ఈ పెద్ద పెద్ద ట్రీట్మెంట్ ప్లాంట్స్ నుంచి హోమ్స్కి ఈ మోటార్స్ని వాడుకొని వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక అమెరికాలో అమెరికాలో ఆర్వీస్ ఎన్ని ఉన్నాయని ఒక అనాలిసిస్ చేస్తే మొత్తం 1 కోటి ఆర్వీస్ అనేవి అమెరికాలో ఉంటాయి. ఈ ఆర్వీస్ని చాలామంది ఫారెస్ట్ ఏరియాస్కి వెళ్ళిపోతారు. ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళిపోయి ఫారెస్ట్లో ఆర్వీని పెట్టేసుకొని ఫారెస్ట్లోనే బతుకుతూ ఉంటారు. కొంతమంది అయితే ఈ ఆర్వీస్ని కొన్ని ఆర్వీ పార్క్స్ అని అమెరికాలో ఉంటాయి, ఫ్రీగానే ఉంటాయి. కొన్ని ఫ్రీగా ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉంటాయి. ఆ ఆర్వీ పార్క్లలో ఈ ఆర్వీస్ ఉన్న వాళ్ళందరూ కలిసేసి అక్కడ గ్యాదర్ అయిపోయి వాళ్ళే గ్యాస్ స్టవ్స్, డిఫరెంట్ బ్యూటేన్ స్టవ్స్, డిఫరెంట్ చైర్స్, ఎక్విప్మెంట్, పోర్టబుల్ టాయిలెట్స్ ఇవన్నీ ఆర్వీస్లో పెట్టుకుంటారు. వాళ్ళు అక్కడ హోమ్స్ లాగా తయారు చేసుకొని వాళ్ళకి నచ్చిన ప్లేస్లో ఆర్వీని స్టాప్ చేసుకొని అక్కడ రిలాక్స్ అవుతూ ఉంటారు. ఆ విధంగా ఆర్వీస్ని ఆ విధంగా వాడుతుంటారు. అలాంటి ఆర్వీస్ మొత్తం అమెరికాలో 1 కోటి దాకా ఉంటాయి. ఇక యుఎస్ఏ రోడ్స్ మీద ఉండే వీడియోస్ గురించి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటే, అమెరికాలో ట్రక్స్ భయంకరంగా ఉంటాయి. ఈ ట్రక్స్ అన్నీ కూడా క్లోజ్డ్ ట్రక్స్ ఉంటాయి, ఒకే టైప్ ట్రక్స్ ఉంటాయి. ఈ ట్రక్స్లో చాలా ముందు ఉండే డ్రైవర్కి ఏసీ కూడా ఉంటుంది. ఆ విధంగా క్లోజ్డ్ ట్రక్స్ అంటే బ్యాక్ ఉండే పోర్షన్ మ్యాక్సిమం మన ఇండియాలో అయితే అన్ని ఓపెన్ లారీస్ ఉంటాయి. అదే అమెరికాలో అయితే మొత్తం క్లోజ్డ్ ఉంటాయి. బ్యాక్ ఉండే పోర్షన్ మొత్తాన్ని వాడు క్లోజ్ చేసి ఉంటాడు. రైల్వే ట్రాక్స్ మాత్రం తక్కువ ఉంటాయి. రోడ్స్ ఎక్కువ ఉంటాయి కానీ రైల్వే ట్రాక్స్ తక్కువ ఉంటాయి. అమెరికా గురించి ఇంకా మరిన్ని విషయాలు తర్వాత వీడియోలో చూద్దాం. జై గురుదేవ్.